సో హియర్ వి గో మనకి ఫైనల్‌గా టీఎస్ డోస్‌కి సంబంధించి అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి నేనైతే ఇక్కడ చూపెడతా. సో అలాట్‌మెంట్స్ తర్వాత ఫర్దర్‌గా మనం అయితే లైక్ ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పి అన్నీ కూడా మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మనకైతే రిజల్ట్‌కి సంబంధించి మనమైతే డీటెయిల్‌గా చూద్దాం ఇక్కడ. సో ఎట్లా చెక్ చేసుకోవాలి అసలు మనకు సీట్ వచ్చిందా రాలేదా? కొందరికి మెసేజెస్ రాకున్నా కూడా సీట్ అలాట్‌మెంట్ అయితే అయింది. సో మెసేజ్ రాకున్నా కూడా సీట్ అలాట్‌మెంట్‌ని ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే మనకిక్కడ ఫ్లాష్ న్యూస్ లోపల చూపెడుతుంది. ఓకేనా. సో సెకండ్ న్యూ అని చెప్పి ఇక్కడ దోస్త్‌కి సంబంధించిన ఫేజ్ 2 అలాట్‌మెంట్స్ పబ్లిష్ అయినాయి అని చెప్పి. ఓకేనా. సో 2025 దోస్త్ ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ పబ్లిష్ అయినాయి అని చెప్పి మనకిక్కడ చూపెట్టడం అయితే జరుగుతుందన్నట్టు. ఇక్కడ మనం క్యాండిడేట్ లాగిన్‌కి రావాలి ఫస్ట్. దోస్త్ అఫీషియల్ పోర్టల్‌కి వచ్చిన తర్వాత క్యాండిడేట్ లాగిన్‌కి అయితే రావాల్సి ఉంటది. సో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్‌ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ ఓపెనింగ్ దిస్ క్యాండిడేట్ లాగిన్ సో మనకేందంటే ఆల్రెడీ ఒక పేజ్ ఓపెన్ చేసి పెట్టిన నేను. సో కాబట్టి మనకు చూపెడతలేదు. సో ఇక్కడ మనకి క్యాండిడేట్ లాగిన్ లోపలికొచ్చి మనం మన అఫీషియల్‌గా లాగిన్ కావాల్సి ఉంటది. సో జస్ట్ మీరు మీ లాగిన్ డీటెయిల్స్ ఇయ్యడంతోటే మనకు సో నీకు ఒకవేళ అలాట్‌మెంట్ అయితే మాత్రం అలాట్‌మెంట్ అయింది అని చెప్పి వస్తది. అలాట్‌మెంట్ కాకపోతే సారీ నువ్వు వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకో నెక్స్ట్ ఫేజ్‌లో అని చెప్పి వస్తది. ఓకేనా. సో ఇక్కడ మనకి అలాట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ లోపల ఫేజ్ 1 అని చెప్పి చూపెట్టింది. కంగ్రాచ్యులేషన్స్ అని వచ్చి మనకి ఇక్కడ మన నేమ్ అయితే వస్తదన్నట్టు. ఇక్కడ కంగ్రాచ్యులేషన్స్ అని వచ్చి మన నేమ్ వచ్చి నీకు ఏ కాలేజ్ అలాట్ అయింది అని చెప్పి ఇక్కడ చూపెడుతది. అండ్ ఇక్కడ మనకి కాలేజ్ కోడ్ కూడా ఉంటదన్నట్టు. ఓకేనా. ఆఫ్టర్ దట్ మనకి ఏ బ్రాంచ్ లోపలొచ్చింది అనేది చూపెడుతది. దాని తర్వాత ఏ మీడియం లోపలొచ్చిందని చెప్పి చూపెడతదన్నట్టు. సో ఇక్కడ మనం సెకండ్ లాంగ్వేజ్‌ని మనం సెలెక్ట్ చేసుకొని మనమైతే మన అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం మనం ఇక్కడ క్లిక్ చేసి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. సో ఫర్దర్‌గా మనం డీటెయిల్‌గా ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకొని అండ్ దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి మాట్లాడుకుందాం. సో దట్స్ ఇట్ గైస్ అండ్ ఫాలో ఫ్రమ్ అకౌంట్ మీకు ఎక్కడ వచ్చిందని చెప్పి కామెంట్ చేయి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.